అయితే అనుకుంటున్నాను. ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గర కూడా వెళ్ళారు ఎందుకంటే ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏం పని ఉంది వీళ్ళకి? సమస్యలు ఉంటే వెళ్ళాలి. సమస్య ఏంటి? ఇప్పుడు నేను వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా. నేను ఫలానా సమస్యకి వెళ్ళారని ఎవరినైనా చెప్పమనండి ఒకళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తిట్లు ఈ ఇండస్ట్రీ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సమాధానం ఎందుకు పట్టిందని నా అమ్మ ఎప్పుడు ఎవరిని విష్ చేయమమ్మా. ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు, వీళ్ళకి చేశారు, వీళ్ళకి చేయలేదు, వాళ్ళకి చేయలేదని మనం అంటే ఇంతకుముందు ఎప్పుడు ఎన్టీ రామారావుకి చేశారా, నాగేశ్వరరావుకి చేశారా, సోమవారికి చేశారా, కృష్ణ గారికి చేశారా, చిరంజీవి గారికి చేశారా, బాలకృష్ణ గారికి చేశారు. ఎవరికి చేసాము? ఎవరు చేయలేదు. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతద్దంలో చూడటం మొదలెట్టాం. అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు, పలానా వాళ్ళు చేయలేదు అనేది ఏం లేదు. ఇప్పుడు ఏమైంది, బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది. ఒక వర్గం, ఒక పొలిటికల్ పార్టీ సైడ్స్ వెళ్ళిపోయింది జనం. సో నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను అనుకోండి, మా నాయకుడికి నేను హ్యాపీ బర్త్డే చెప్తాను. ఇక్కడ ఈ పార్టీ ఉంటే ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాళ్ళు వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు. హైదరాబాద్లో గవర్నమెంట్తో ఇబ్బంది ఉంది కాబట్టి ఆంధ్రాకి వెళ్ళిపోవాలని ఆలోచనలు అక్కడి చర్చలు జరిగినాయి. నాకు తెలిసి ఏం జరగలేదు. ఎవరిని వెళ్తే హ్యాపీగా వెళ్ళి రావచ్చు, తప్పేం లేదు. పంపేం మునిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమీ జరగదు. మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది. ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాను 40 ఏళ్ళు పైన పట్టింది మాకు. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్దామంటే వెళ్ళేవాళ్ళు వెళ్ళండి. ఇప్పుడు ఎట్లాగూ ఉంటుంది అక్కడ. సినిమా అక్కడ తీయకుండా ఉండలేము. ఆంధ్రాలో మనకు కొన్ని కావాలంటే, సముద్రం కావాలంటే ఇక్కడ వేయలేం కదా, అక్కడికి వెళ్ళి తీస్తాము. అట్లా కొన్ని చోట్ల ఇంతకుముందు గోదావరికి వెళ్ళి పొలాలు కావాలంటే వెళ్ళేవాళ్ళని. ఇవాళ సస్యశ్యామలని ఉంది తెలంగాణ, ఇక్కడే తీస్తున్నాం పొలాలు కూడా. సో ఇట్లా అవసరమైతే వెళ్తాం. ఏమో మీలాంటి గొప్ప వాళ్ళు ఎవరైనా సముద్రాన్ని ఇక్కడ తీస్తాం, సముద్రం కూడా ఇక్కడ తీస్తాం. అదే ఎలాగో చూడక్కర్లేదమ్మా. నాకంటే గొప్ప వాళ్ళు నేను వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళారు, అదేం లేదు. అంటే ప్రాబ్లీ వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో, ఉందేమో. వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకి ఉండొచ్చు కదా. ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు. ఈ పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు. పిలవకుండా కూడా కొంతమంది వెళ్ళి ఉంటారు. అట్లా అది లేదు, ఇది లేదు. సో డెఫినెట్గా వాళ్ళని గుర్తించి ఉంటారు. మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు. రకరకాల సమస్యల్లో వాళ్ళు వెళ్ళి ఉంటారు. ఏంటనేది నాకు తెలియదు. ఇది ఇస్తారు, ఈ సంవత్సరం ఇస్తారు, గ్యారంటీకి ఇస్తాను. అవార్డులు అయితే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు నాకు ఇంకా తెలియదు, కానీ గ్యారంటీకి ఇస్తారు. చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎందుకు అది సెంట్రల్ గవర్నమెంట్, మనకి సంబంధం లేదు. హబ్గా హైదరాబాద్ పెట్టారు, మన వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. పర్మనెంట్ హబ్గానే హైదరాబాద్ మన పర్మనెంట్ హబ్ తీస్తారు కదా. ఈ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు కదా, బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు. ఇక్కడి నుంచి తీసేసి గోవా పంపించారు. అంటే నిజంగా ఏంటంటే ప్రాబ్లము, ఈవెన్ ఆ ఫెస్టివల్ కానీ ఈ ఫెస్టివల్కి కానీ ఆఫీసు ఢిల్లీలో పెడుతున్నారు. వీళ్ళు ఈ ఆఫీస్ ఎక్కడైతే హబ్ ఉంటుందో హబ్లో పెట్టాలి. వాళ్ళు పెట్టట్లు అక్కడ ఢిల్లీలో పెట్టి వీళ్ళ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు, హోటల్కే డబ్బులు అయిపోతాయి. ఫెస్టివల్